పుట్టినరోజు ఫంక్షన్, సమ్ హ్యాపీనెస్ అరేంజ్, మ్యారేజ్ ఫంక్షన్, హ్యాపీనెస్ అరేంజ్మెంట్, సమ్ పండగ, ఇవన్నీ కూడా ఈ దుఃఖాలయంలో వీఆర్ క్రియేటింగ్ సమ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్. ఇక్కడ ఈ హ్యాపీనెస్ని అరేంజ్ చేయాలి. కొన్ని గోలోకంలో అరేంజ్ చేయని అవసరం లేదు, హ్యాపీనెస్ ఉంటూనే ఉంటాయి రోజులు. మనకి హ్యాపీనెస్ అంటే కృష్ణనామం. మన అరేంజ్మెంట్ అవసరం లేదు, మన జీవితమే హ్యాపీనెస్లో ఉంటాం. శాశ్వతమైన సంబంధం అనే ఆలోచన, ఆ యొక్క భావం అనేది మీరు భగవంతుడికి ఇచ్చారు. నా స్వామి శాశ్వతం కాబట్టి ఆయనతో బంధం పంచుకుంటే నా జీవితం ఆనందం. మరి తాత్కాలిక సంబంధాన్ని మీరు చూడాలి. జాగ్రత్తగా ఆహారము నిద్ర దగ్గర కొంచెం జాగ్రత్త పడితే శరీరాలు బాగుంటాయి. కాబట్టి మానవ జన్మ వచ్చింది ఈ తాత్కాలికమైన శరీర సంబంధాల గురించి అంత ఎమోషనల్ గా డీప్ గా ఏడ్చేయడం గురించి కాదనమాట. మానవ జన్మ ఉద్దేశం ఏంటంటే నా శాశ్వతమైన సంబంధం ఎవరు అని వెతికి పట్టుకుని ఆయనతో ఉండడం. ఇప్పుడు అర్జెంట్గా ఏం చేయాలి? మానవ జన్మ వచ్చినాక శాశ్వతమైన సంబంధానికి టైం ఇవ్వాలి, మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకోవాలి, ఎక్కడ దుఃఖం వస్తుంది ఎక్కడ ఆనందం వస్తుంది చెక్ చేసుకోవాలి, ఎవరితో గొడవకి వెళ్ళకుండా ఇమీడియట్గా మనం రూట్ మార్చాలి, కృష్ణుడి దగ్గరికి వెళ్ళాల్సిందే, సంకల్పం పెంచాలి, సాధన పెంచాలి, శారీరకంగా మానసికంగా ఆరోగ్యాన్ని సటరేట్ చేసుకోవాలి. సో ఉన్నది కొద్ది రోజులు కాబట్టి అలర్ట్ అవ్వాలి. నౌ దట్ ఈస్ కాల్డ్ రియల్ లైఫ్ అన్నమాట.